హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితారామినేని. ఈరోజు రెసిపీ వచ్చేసి పాకం పట్టే పని లేకుండా ఈజీగా టేస్టీగా గోధుమ పిండితో లడ్డూలు చేశాను. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ టేస్టీ లడ్డూల కోసము పిండిని కొలుసుకోవటానికి ఒక బౌల్తో కానీ కప్పు కానీ తీసుకోండి. నేనైతే బౌల్తో తీసుకుంటున్నాను. నేను 2 బౌల్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఒక బౌల్ గోధుమ పిండి తీసుకుంటే పావు బౌలు ఉప్మా రవ్వ తీసుకోవాలి. నేను 2 బౌల్స్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి హాఫ్ బౌల్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. నేను తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉందనేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే సన్న రవ్వ అయితే పర్వాలేదండి, కొంచెం లావు ఉంటే మాత్రము తప్పకుండా గ్రైండ్ చేసుకోండి. చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ని స్వీట్ని బ్యాలెన్స్ చేయటం కోసమని వేస్తారు. మీరు వద్దు అనుకుంటే ఈ సాల్ట్ని స్కిప్ చేసుకోండి. అలాగే ఈ పిండిలో 3-4 స్పూన్లంతా నెయ్యిని వేసి అంతా కలిసే విధంగా కలుపుకోండి. పిండిలో నెయ్యి వేస్తేనే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి లేకపోతే ఆయిల్నైనా వేసుకోండి. కనీసము 3-4 మినిట్స్ అయినా ఇలా నొక్కుతూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేటప్పుడు మనము పిండిని ఇలా నొక్కామనుకోండి, ఇలా గుప్పెట్లో ఉండిపోవాలి. ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోవాలి. పిండి కూడా పొడి పొడిగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండే వాటర్ తోటి పిండిని కలుపుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని ముందుగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే అప్పుడు కలుపుకోండి. పిండి గట్టిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు ఒకసారి పిండిని కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకొని మనం కుడుములు చేసుకుంటాం కదా, అంటే వినాయక చవితికి మనం కుడుములు చేసుకుంటాం కదా, ఆ విధంగా కుడుములు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలాగే మిగతా పిండిని కూడా కుడుములు చేసుకోవాలి. ఈ కుడుములని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. మామూలుగా డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువగా వేడి చేస్తాం కదా, కానీ ఇప్పుడు వీటి కోసం మాత్రము ఎక్కువగా వేడి చేయొద్దండి. ఆయిల్లో కుడుములు వేసినప్పుడు ఇలా బబుల్స్ రావాలి. ఇలా ఉండేటట్లుగా ఆయిల్ని వేడి చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ మాత్రము ఎక్కువగా తీసుకోవద్దండి, ఎందుకంటే ఇలా కుడుములు వేసినప్పుడు బాండీలో నుంచి ఆయిల్ కింద పడిపోతుంది. చూడండి నేను ఎంత ఆయిల్ తీసుకున్నానో. ఇప్పుడు ఈ కుడుములు వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా, అందుకనే కొంచెం తక్కువగా తీసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. వెంటనే కదపకుండా 1 నిమిషం ఉన్న తర్వాత కలపండి. ఈ కుడుములు లోపల వరకు ఉడకాలి కదా, అందుకోసమనే స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఉడకడానికి కనీసము 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పి వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చిల్లులు బుట్టలోకి తీసుకోండి. ఈ విధంగా మిగతా పిండిని కూడా కుడుములుగా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ కుడుముల షేప్ బదులు వేరే షేప్ అయినా చేసుకోవచ్చు. మనము పిండిని ఏ షేప్లో ఫ్రై చేసుకున్నా కూడా పిండి అనేది లోపల వరకు ఉడకాలండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవటం కోసము ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యిని తీసుకున్నాను. నేను ఇన్ని బాదం పప్పులు, కిస్మిస్లు, జీడిపప్పులు తీసుకున్నాను. ఈ నెయ్యి వేడైన తర్వాత ఫస్ట్ బాదం పప్పులు వేస్తున్నాను. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి. ఈ బాదం పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు వేసి వెంటనే స్టవ్ ఆపేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇవి చల్లారిపోయిన తర్వాత కుడుములు గట్టిగా ఉంటాయండి, లోపల కొంచెం మెత్తగా ఉంటాయి. ఈ కుడుములన్నింటినీ ఈ విధంగా తుంచి ఒక బేషన్లో వేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఇంకొన్ని వీడియోస్ చెయ్యాలని మోటివేషన్ ఇస్తుందండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత కూడా ఏమైనా వేడిగా ఉంటే అవి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు 2-3 సార్లు ఆపి గ్రైండ్ చేసుకోండి.
ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని కూడా జల్లించుకోవాలి. పిండంతా ఒకే విధంగా ఉండాలి అని అంటే తప్పకుండా జల్లించుకోవాలి. పిండి కొంచెం లావుగా ఉంటే దిగదు కదా, అలాంటప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, పిండి అంతా ఒకే విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలన్నింటిని కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా ముక్కలన్నింటినీ గ్రైండ్ చేసి జల్లెడ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అంటే బాదం పప్పులు, జీడిపప్పులని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేయాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. తప్పకుండా ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం కరిగించుకోవడం కోసము మళ్ళా స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో 1 బౌలు బెల్లాన్ని తీసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తీసుకోండి. 2 బౌల్స్ పిండి తీసుకుంటే 1 బౌలు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. నేను తీసుకున్న బెల్లము మంచి బెల్లం అనేసి నేను ఫిల్టర్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు బెల్లంలో చెత్త, చిన్న చిన్న రాళ్ళు ఉంటున్నాయి కదండి, అందుకోసమని తప్పకుండా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా బెల్లము 1 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఈ పిండిలోకి వేసి కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వేసి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం కదా, ఆ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండి కలిపేటప్పుడు మనకి ఎంత నెయ్యి కావాలో అంత యాడ్ చేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను మళ్ళా 3 స్పూన్లంత నెయ్యిని యాడ్ చేశాను. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడటానికి పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుందండి, కానీ సింపుల్గా చేసుకోవచ్చు. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇంత సింపుల్గా గోధుమ పిండితో లడ్డూలు చేసుకోవచ్చు. పైన డ్రై ఫ్రూట్స్ కూడా ఉండాలి అని అనుకుంటే జీడిపప్పును కానీ బాదం పప్పును కానీ ఈ విధంగా లడ్డూ మీద పెట్టి మళ్ళొకసారి లడ్డూలాగా చేయండి. పిండినంతటిని లడ్డూలు చేశాను. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.